వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. కాంగ్రెస్ అవినీతిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి నిజమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. పేదవాడి ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు 500 నిబంధనలు పెట్టారని తెలిపారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. రాహుల్ గాంధీకి ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. దేశంలో సాగుకు తాగుకు సమృద్ధిగా నీరున్నా ఇప్పటికీ నీటి కొరత ఏర్పడటం నాయకత్వ లోపమేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 3 లక్షల మెగావాట్ల కరెంటు ఉన్నప్పటికీ ఇప్పటికీ పవర్ లేని ఊర్లు ఉండటం దురదృష్టకరమన్నారు. 40 ఏళ్ల క్రితం మనకంటే ఆర్థికంగా వెనుకున్న చైనా ఇప్పుడు 6 రెట్లు ముందుందన్నారు. దేశంలో సరైన నాయకత్వం లేకపోవడంతో వెనుకబడుతున్నామని తెలిపారు. తెలంగాణ భవన్లో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. నీటి వాటాలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు నీటి కేటాయింపులు తగ్గించాలని కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ లేఖ రాయటం ఏంటని ప్రశ్నించారు. ఏపీ కుట్రలు చేస్తోంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని నిలదీశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. రేవంత్ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరకాలలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ హయాంలో రంగులు ప్రారంభోత్సవాలకే ధ్వజమెత్తారు. ఇక 2.5 ఏళ్లలో పరకాలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. మంత్రి నియోజకవర్గంలో విద్యార్థుల కనీస సౌకర్యాలు అందించడం లేదు. ఒకే గదిలో 5 తరగతులు నిర్వహిస్తున్నారు. ఏటూరు నాగారం మండలం షాపల్లి మండల పరిషత్ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది. విద్యార్థులను మంత్రి సీతక్క పట్టించుకోవటం లేదు. ఇక పాఠశాలలో 38 మంది విద్యార్థులు, ఒకే గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తున్నాడు. దీంతో విద్యార్థులకు ఏమీ అర్థం కావటం లేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ రిటైర్డ్ ఉద్యోగులు తమ భూమి కోసం పోరాడుతున్నారు. హఫీజ్పేట్ పరిధి సర్వే నెంబర్ 77లో 62 ఎకరాల భూమి ఉంది. ఇక దీనిపై కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ యథేచ్ఛగా కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ భూమి గురించి పోలీసు యంత్రాంగం పట్టించుకోవటం లేదు. 70 నుంచి 90 ఏళ్ల వయసున్న వయోవృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు రాత్రి వేళల్లో రోడ్డెక్కి ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీ న్యూస్ ఎఫెక్ట్ తో ఖమ్మం జిల్లా యంత్రాంగం మొద్దు నిద్ర వీడింది. ఏన్కూర్లో సమీపంలో సీతారామ ప్రాజెక్టు మరమ్మతులను ఆగమేఘాల మీద చేపట్టింది. ఇక నిర్మాణాల లోపంపై టీ న్యూస్ వరుస కథనాలతో మేల్కొన్న అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాజీవ్ లింక్ కెనాల్ కు మరమ్మతులు మొదలుపెట్టారు. కాల్వ నిర్మాణంలో నాణ్యత లోపాలపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసి పలుచోట్ల పగుళ్లు, ఊడిపోయిన సిమెంట్ లైనింగ్ ను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించింది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ నియంత పాలన కొనసాగుతోంది. ఎక్కడ సీఎం పర్యటన ఉంటే అక్కడ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను, యూత్ లీడర్లను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిన్నారం, గుమ్మడిదల బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు ఆందోళన బాటపట్టారు. కొద్ది నెలలుగా నిరసన తెలిపినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమరణ దీక్ష ప్రారంభించారు. 2 రోజుల పాటు కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు ఆమరణ దీక్షగా మార్చారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగి ఉద్యోగ నియామక పత్రాలు అందే వరకు ఈ దీక్షను విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులపై కూడా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చూపిస్తోంది. 15 ఆగస్టుకు పాత డ్రెస్సులతో పాఠశాలకు వచ్చారు విద్యార్థులు. కొత్త యూనిఫామ్లు అందక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గడువు దాటినా పూర్తి స్థాయిలో స్కూళ్లకు యూనిఫామ్లు, కిట్లు అందలేదు. ఇక 9 నుంచి 24 రకాల వస్తువులు ఏమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నాయి. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడిచినా స్టూడెంట్స్ కు ఇంకా యూనిఫామ్స్ అందలేదు. ఆగస్టు 15 లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్ సామాగ్రి అందిస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికీ తమకు యూనిఫామ్ అందలేదని వాపోతున్నారు వికారాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వెంటనే యూనిఫామ్లు అందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
సనత్ నగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమీర్పేట్, సనత్ నగర్ డివిజన్లలో జాతీయ జెండాను ఎగురవేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. యువతకు స్కిల్స్ టెక్నాలజీతో శిక్షణ అందించాలన్నారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చాలని పేరెంట్స్ను కోరారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి కంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి జోగు రామన్న జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు జోగు రామన్న. నిజామాబాద్ జిల్లా బాల్కొండ క్యాంపు కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు శ్రీనివాస్ గౌడ్. ఎన్నో పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. మరోవైపు శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత మెట్పల్లి ఖాదీబండ రావర్నలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కోవా లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వారి స్ఫూర్తితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించారని తెలిపారు. ఇక అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల విగ్రహానికి నివాళులర్పించారు. కాగజ్ నగర్ ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్లో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమర యోధుల పోరాటం, త్యాగంతో దేశం స్వేచ్ఛ వాయువులు పీలుస్తోందని స్పష్టం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీసులో నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. శాంతియుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ సర్కార్కు ప్రజలు చరమగీతం పాడతారని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ బీఆర్ఎస్ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆవిష్కరించారు. తెలంగాణలో అనుముల రాజ్యాంగం నడుస్తోందని ఆయన విమర్శించారు. 15 ఆగస్టుకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు లేక సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో వైద్యం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగంతో స్వాతంత్ర్యం వచ్చిందని, వారిని ఆదర్శంగా తీసుకొని మంచి పేరు తీసుకొద్దామని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
టు న్యూస్ ఎక్స్ప్రెస్. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఇన్ఛార్జి శ్రీశైల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీశైల్ రెడ్డి కోరారు. కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, పారిశ్రామిక అభివృద్ధి జరగటం లేదన్నారు. వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జెండాను ఆవిష్కరించారు. రేవంత్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ ఆఫీసులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక అంతకుముందు కొల్లాపూర్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. మెదక్ జిల్లా టేక్మల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. తిరగేసి ఉన్న జాతీయ జెండాను సర్పంచ్ సుధాకర్ ఎగరేశారు. అక్కడున్న వారు ఆశ్చర్యపోయి వెంటనే జెండాను కిందకి లాగారు. ఇక కార్యదర్శి రాకేష్ నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందజేసింది బీఆర్ఎస్ పార్టీ. 26 మంది సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా హెల్త్ కార్డులు అందజేశారు. తెలంగాణ భవన్కు 20 వసంతాలు పూర్తవడంతో పాటు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. పవిత్రమైన ఆలయంలో అర్చకుడు రెచ్చిపోయాడు. గుడిలో ఓ మైనర్ బాలికను బంధించి అఘాయిత్యం చేశాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి రామచంద్రాపురంలో ఈ దారుణం జరిగింది. మైనర్ను వేధిస్తున్న అర్చకుడిని స్థానికులు పట్టుకున్నారు. ఇక నిందితుడు సాయన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పస్రా తాడ్వాయి జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొంది. ఇక ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ సురేఖ, కొత్తగూడెంకు చెందిన విజయ్గా గుర్తించారు. దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని యోగా గురు బాబా రామ్దేవ్ హాట్ కామెంట్స్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో కుంభకోణాలు, పేపర్ లీక్లతో యువత ఆగ్రహంతో ఉందన్నారు. విద్యా ఉపాధి వ్యవస్థలు మెరుగుపడకపోతే జన్జీతో కలిసి ఆందోళనలు చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. పార్లమెంట్లో అధికార ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు రామ్దేవ్. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఆదేశాలతో కర్ణాటక సర్కార్ దిగొచ్చింది. కృష్ణరాజా సాగర్ డ్యాం నుంచి తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తోంది. రోజుకు 12,000 క్యూసెక్ల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీటి విడుదలపై కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కేఆర్ఎస్ డ్యాం వద్ద హై అలర్ట్ కొనసాగుతోంది. భారీ బలగాలను మోహరించారు. ఢిల్లీ ఎర్రకోటపై ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. వందే మాత్రం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. తర్వాత వరుసగా 13వసారి ప్రధాని మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. దేశం కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందన్నారు మోదీ. వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. జెండా ఆవిష్కరణకు ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరు మారటం లేదు. దేశవ్యాప్తంగా ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేశారు. కానీ రాహుల్ గాంధీ ఎర్రకోట వేడుకలకు హాజరు కాలేదు. రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా డుమ్మా కొట్టారు. చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళనాడు సీఎం విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో నటి త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. త్రిషతో పాటు సీఎం విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడికొచ్చిన అధికారులను పలకరిస్తూ అభివాదం చేశారు త్రిష. మరోవైపు ప్రభుత్వ వేడుకల్లో ఆమెకు మొదటి వరుసలో స్థానం కల్పించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో రాచమర్యాద చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్.
ఉత్తరప్రదేశ్ సంభాల్లో విషాదం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఓ బాల్కనీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షాలతో కప్పుకూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలు 21వ రోజుకు చేరాయి. ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విద్యార్థులు తిరంగా యాత్ర చేపట్టారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్పీ పరీక్షల్లో పారదర్శకత తేవాలని, పలు పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గంగా, యమున, శారదా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో రూఖాబాద్, కాన్పూర్, ఉన్నావ్, వారణాసిలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు అధికారులు వేగవంతం చేశారు. అయితే మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఒడిశాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. లోతట్టు గ్రామాలు మళ్లీ ముంపునకు గురయ్యాయి. దీంతో విపత్తుల నియంత్రణ శాఖ అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టింది. సిక్కిం గ్యాంగ్ సింగ్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రింబి, సింగ్లిటామ్, యాంగ్తాంగ్ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రమాదాల్లో ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. వరుస భూకంపాలతో ఇండోనేషియా వణికిపోయింది. గంటల వ్యవధిలో పలుమార్లు భూమి కంపించింది. 7.7 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపనలతో ఫ్లోరెస్ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. భూకంపం దాటికి పలువురు మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. వేలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ప్రకంపనల తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతతో ఇండోనేషియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు స్పెయిన్లో భారీ భూకంపం సంభవించింది. గ్రానడా, అండలూసియా ప్రాంతాలు భూ ప్రకంపనలతో వణికిపోయాయి. మాలాగా, కోల్డోబా, సెవెల్లే, రాజధాని మాడ్రిడ్ సహా పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. 5.2 తీవ్రతతో భూకంపం రాగా గ్రానడాకు నైరుతి దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రపంచ చమురునాడి హార్మూజ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు హార్మూజ్ తమ నియంత్రణలో ఉందన్న ఆయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని ప్రకంపనలు సృష్టించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఫైర్ అయింది. హార్మూజ్ పై నియంత్రణ తమదేనని తేల్చి చెప్పింది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల గ్రాము బంగారం 15,442 ఉండగా ఇవాళ అది 15,513కు చేరింది. గ్రాముపై 71 రూపాయలు పెరిగింది. ఇక వెండి ధర కాస్త తగ్గింది. నిన్న 10 గ్రాముల వెండి ధర 2,600 రూపాయలు ఉండగా ఇవాళ అది 2,550 రూపాయలకు చేరింది. కిలో వెండి నిన్న 2,60,000 ఉండగా ఇవాళ అది 2,55,000కు చేరింది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.